చూస్తున్నాం ఎన్టీఆర్ జిల్లాలో ఒక యువతి యూట్యూబర్ గా చేస్తుంది. ఆ యూట్యూబర్ అనుమానాస్పదంగా మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు అయితే పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ప్రతాప్ అనే వివాహితుడితో ఆ యువతికి అక్రమ సంబంధం ఉన్నట్టు, వివాహేతర సంబంధం ఉన్నట్టు కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రతాప్ అనే వ్యక్తి తమ బిడ్డను ఇంటి నుండి బయటకు తీసుకెళ్లి ఈ విధంగా హత్య చేశాడంటూ కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే చంపి ఊరేసినట్లు కూడా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. యూట్యూబర్ గా రీల్స్ చేసే అలవాటు ఉంది మధుమితకు. అయితే చాలా చక్కగా ఆమె రీల్స్ చేస్తూ ఉంటుంది. 22 ఏళ్ళు ఆమెకు. అయితే ఒక వివాహితుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ప్రతాప్ అనే వివాహితుడితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వాళ్ళిద్దరికి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్టు కూడా మధుమిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే ఆమె తమ బిడ్డను ఇంటి నుండి బయటకు తీసుకెళ్లి ఉరివేసి చంపేసినట్టు కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మధుమితకు తెల్లదేవరపల్లికి చెందిన అలాగే ప్రతాప్ కు మధ్య కూడా వివాహితర సంబంధం ఉందంటూ తల్లిదండ్రులు పోలీసులకు చెప్పడం జరిగింది. మొత్తంగా యూట్యూబర్ గా రీల్స్ చేసే అలవాటు ఉన్న మధుమిత అనుమానాస్పదంగా మృతి చెందడం స్థానికంగా కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి తల్లిదండ్రులు కావచ్చు, వారి బంధుమిత్రులు కావచ్చు ఏమన్నారో ఒకసారి చూద్దాం. అనుమానం ఉంది ఎవరి మీద? ఎవరి మీద? నేను ఊళ్ళో ఉన్నాం 14 నెలల నుంచి. ఈ మా అత్తగారు తెల్లవరపల్లి. మా అమ్మాయి అమ్మమ్మ గారి డబ్బు వచ్చి పోతూ ఉండేది. వెలుపు ప్రతాప్ అనే వ్యక్తి మా అమ్మాయిని చిన్నప్పుడు 18 సంవత్సరాలు 10th నుంచే డ్రాప్ చేసి మా అమ్మాయిని ఇప్పటివరకు కూడా ప్రలోభ పెట్టి ఏదో మాయ తీసి వాడుకొని నిన్న మధ్యాహ్నం మా ఇంటి చుట్టుపక్కలకి వచ్చి ఆ అమ్మాయి కావాలని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడో తెలియదు. రాత్రంతా 2 గంటల 2:30 వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికాడ వదిలిపెట్టారంట. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం టైంలో మళ్ళీ వాళ్ళే వచ్చి మీ తలుపులు తీసి అమ్మాయి ఉదేసుకుందని చెప్పి వాళ్ళే వస్తుంది హాస్పిటల్కి తీసుకెళ్లారంట. ఇదంతా వాళ్ళే కావాలని చెప్పి వాళ్ళే చంపి మా అమ్మాయిని ఉరిపెట్టుకున్నట్టుగా చిత్రీకరిద్దామని ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు వారు దీనిపై చర్య తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామండి. ఏ రకమైన అటువంటి వాడికి 36 పడే వరకు మేము వదిలిపెట్టాము. అతను వచ్చి ఇప్పుడు అరెస్ట్ చేసి స్టేషన్కి వచ్చే వరకు మేము ఇక్కడే కూర్చొని ఉంటాము. ఇక్కడ స్టేషన్ పరిధిలో కాకపోయినా పైకైనా వెళ్ళి మాకు న్యాయం జరిగే విధంగా మేము చూసుకుంటామని మనం చేస్తున్నాం. కృష్ణపేట పోలీసు వారు మనకు న్యాయం చేస్తారని నమ్ముకుంటూ. సో విన్నారు కదా, మధుమితకు సంబంధించిన బంధుమిత్రులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు ఏ విధంగా ఆరోపిస్తున్నారు. మొత్తంగా అయితే ప్రతాపే తమ బిడ్డను బయటకు తీసుకెళ్లి ఉరివేసి చంపేసినట్లు కూడా వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అయితే 22 ఏళ్ల మధుమిత యూట్యూబర్ గా రీల్స్ చేసే అలవాటు ఉంది ఆమెకు. అయితే ప్రతాప్తో ఆమెకు గత కొంతకాలంగా పరిచయం ఏర్పడిన నేపథ్యంలో అయితే అతనే ఆమెను ఇంటి నుండి బయటకు తీసుకెళ్లి ఉరివేసినట్లు కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే తెల్లదేవరపల్లికి చెందిన ప్రతాప్తో వివాహితర సంబంధం ఉంది అంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే మొత్తంగా ఈ యూట్యూబర్ మధుమితకు సంబంధించి అలాగే ప్రతాప్ కు సంబంధించి రిలేషన్ ఏముంది, వీరిద్దరి మధ్య వివాహితర సంబంధం ఉందా లేదా, లేక ఏదైనా కారణాలతో చంపేయడం జరిగిందా, లేకపోతే ఇది ఆత్మహత్య హత్య అన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేపట్టడం జరిగింది. మొత్తంగా దీనికి సంబంధించి కూడా వివాహితర సంబంధమే కారణం అంటూ కూడా ఓవైపు మధుమితకు సంబంధించిన బంధుమిత్రులు ఆరోపిస్తున్న తరుణంలో అసలు ఇక్కడ ఏం జరిగింది, నిజంగానే ఇది హత్య లేకపోతే
ఆత్మహత్య అన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా తమ కూతురుతో ప్రతాప్ వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమెను ఇంటి నుండి బయటకు తీసుకెళ్లి ఆత్మహత్య చేశారు అంటూ కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అటు తల్లిదండ్రుల ఆరోపణలతో కేసు నమోదు చేసిన పోలీసులు అయితే దీనికి సంబంధించి దర్యాప్తు చేపట్టడం జరిగింది. మధుమితను ప్రతాప్ ఇంటి నుండి తీసుకెళ్లారంటూ కూడా వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అసలు 22 ఏళ్ల మధుమిత ఒక వివాహితుడితో సంబంధం పెట్టుకుందా లేకపోతే ఇవన్నీ ఒట్టి రూమర్సా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఊళ్ళో ఉంటున్నాం 14 నుంచి. ఈ మా అత్తగారు చదవబట్టి మా అమ్మాయి అమ్మమ్మ గారి ఇంటికప్పుడు వచ్చి పోతూ ఉండేది. వెలుపు ప్రతాప్ అనే వ్యక్తి మా అమ్మాయిని చిన్నప్పుడు 18 సంవత్సరాలు 10th నుంచే డ్రాప్ చేసి మా అమ్మాయిని ఇప్పటి వరకు కూడా ప్రలోభ పెట్టి ఏదో మాయ తీసి వాడుకొని నిన్న మధ్యాహ్నం మా ఇంటి చుట్టుపక్కలకి వచ్చి అమ్మాయి కావాలని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి తీసుకెళ్ళాడో తెలియదు. రాత్రంతా 2 గంటల 2:30 వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికాడ వదిలిపెట్టారంట. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం టైంలో మళ్ళీ వాళ్ళే వచ్చి మీ తలుపులు తీసి అమ్మాయి ఉదేసుకుందని చెప్పి వాళ్ళే వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళారంట. ఇదంతా వాళ్ళే కావాలని చేసి వాళ్ళే చంపి మా అమ్మాయిని ఉరిపెట్టుకున్నట్టుగా చిత్రీకరిద్దామని ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు వారు దీనిపై చర్య తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామండి. అది ఏ రకమైన అటువంటి వాడికి 36 పడే వరకు మేము వదిలిపెట్టాం. అతను వచ్చి ఇప్పుడు అరెస్ట్ చేసి స్టేషన్కి వచ్చే వరకు మేము ఎక్కడే కూర్చొని ఉంటాము. ఇక్కడ స్టేషన్ పరిధిలో కాకపోయినా పైకైనా వెళ్ళి మాకు న్యాయం జరిగే విధంగా మేము చూసుకుంటామని మనం చేస్తున్నాం. పరిధిలో ఎస్ఐ అనుమానం ఉంది ఎవరి మీద? ఎవరి మీద? రైట్. ఇక ఎన్టీఆర్ జిల్లాలో యూట్యూబర్ మధుమితకు సంబంధించిన మృతి పట్ల పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఇది హత్య లేకపోతే ఆత్మహత్య అన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మొత్తంగా ప్రతాప్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిన తర్వాత మధుమితను అతడు ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లి ఆత్మహత్య వచ్చే విధంగా కూడా వాళ్ళంతా రూపొందించారంటూ కూడా తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. అట్లాగే దర్యాప్తు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సాహిత్య లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సాహిత్య, చెప్పండి, అసలు 22 ఏళ్లే ఆ పాప మధుమితకు మరి ఒక వివాహితుడితో ఆమె సంబంధం పెట్టుకుంది అంటూ కూడా వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఏంటి వీళ్ళిద్దరి మధ్య అసలు వివాహేతర సంబంధం ఉందా? అసలు ఇది మృత లేకపోతే ఆత్మహత్య లేకపోతే హత్య అనే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో అసలు పోలీసులు ఇప్పటి వరకు ఏమైనా చెప్పడం జరిగిందా? ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియా ఏదైతే యూట్యూబ్, ఫేస్బుక్ అన్ని కూడా ఇటు యువకులు అయితే కనుక ఎక్కువగా యూజ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మధుమిత అనే అమ్మాయి కూడా ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ కానీ ఇటువైపు యూట్యూబ్ కూడా ఎక్కువగా వాడుతూనే ఉంటుంది. ఆమెకు ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా ఉందని చెప్పొచ్చు. అయితే ఆమెకి 22 ఏళ్లే. ఆమె గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసుకుని అయితే వాళ్ళ తల్లిదండ్రులు కూడా సహాయంగా ఉంటూ ఉన్న సమయంలో అయితే కనుక ఒక వ్యక్తితో అయితే కనుక పరిచయం ఏర్పడిందని చెప్పొచ్చు. ఆ వ్యక్తి ప్రతాప్ అనే వ్యక్తి ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ తో ఆమె సన్నిహితంగా ఉండడం అటు తల్లిదండ్రులు కానీ ఇటు ఆమె స్నేహితురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గమనిస్తూ ఉన్న సందర్భంలో అయితే కనుక ఇది ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళుతోంది అనేది అయితే కనుక గమనిస్తూ ఉన్న నేపథ్యంలో ఇటు ఏదైతే అమ్మాయి మృతి చెందడం అనేది అయితే కనుక చాలా షాక్ కి గురి చేసిందని చెప్పొచ్చు. ఆ అమ్మాయి యూట్యూబర్ గా ఎంతో పేరుగాంచిందని చెప్పొచ్చు. ఈ మధ్య ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఏదో ఒక విషయంలో అయితే కనుక బయటకు వచ్చి వీడియోలు అప్లోడ్ చేయడం కానీ లేకపోతే దేనికైనా సంబంధించి
ఏదైనా బర్నింగ్ టాపిక్ ఉంటే దాని మీద కూడా మాట్లాడడం కానీ లేకపోతే ప్రమోషన్స్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు బేసిక్గా. అయితే మధుమిత కూడా ఎక్కువగా యాక్టివ్గానే ఉంటుంది. అయితే యాక్టివ్గా ఉండే మధుమిత సడన్గా మృతి చెందడం ఏంటి అని చెప్పేసి కూడా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటు పోలీసులు కూడా ప్రతాప్ని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తూ కూడా ఆ అమ్మాయి మృతి పట్ల ఎలాంటి అనుమానాలు ఉన్నాయి అన్నీ కూడా అతన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అటు కుటుంబ సభ్యులను కూడా అనేక కోణాల్లో అయితే కనుక అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. మధుమిత ఎవరితో సన్నిహితంగా ఉంటుంది, ఎవరితో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది, ఎక్కువగా వీడియోలు చేస్తూ ఫోన్లోనే ఉంటుండేది కాబట్టి ఫోన్లో ఎవరితోనే చాటింగ్ చేస్తుండేదా, ప్రతాప్తో పరిచయం ఏర్పడడానికి ఎవరైనా దోహదపడ్డారా లేకపోతే సహాయం చేశారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ప్రతాప్ అనే వ్యక్తి అమ్మాయిని ట్రాప్ చేశాడా లేకపోతే అతనితో సంబంధం పెట్టుకున్న తర్వాత ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా, ఆ గొడవ వల్లనే ఆత్మహత్య చేసుకుందా లేకపోతే ఎవరైనా హత్య చేసి ఉంటారా, ఆ అమ్మాయి ఏమైనా మాట వినకపోతే అతని హత్య చేశాడా హత్య చేయించాడా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఏదైనా మధుమతి పేరెంట్స్ అయితే కనుక ఇప్పటికే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారని చెప్పొచ్చు. పోలీసులను కూడా అటు ఈ దర్యాప్తు పూర్తి అయ్యేంత వరకు కూడా వాళ్ళు సహాయ సహకారాలు ఏదైతే ఆ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్కటి కూడా పోలీసులకి అందజేసే విధంగా అయితే కనుక వాళ్ళు కూడా ఏదైతే సపోర్ట్ గా ఉన్నారని చెప్పొచ్చు. ఇటు ప్రతాప్ విషయంలో కూడా అటు కుటుంబ సభ్యులు కానీ అతని వైఫ్ ఎవరైతే ఉంటారో ఆమెను కూడా పోలీసులు అయితే కనుక పిలిచి ఈ సంబంధం గురించి ఆవిడకైనా తెలుసా లేకపోతే ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్ గురించి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందా లేకపోతే హత్య చేయబడిందా అనే కోణంలో కూడా ఆమెను కూడా అడిగే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారని చెప్పొచ్చు. అటు ప్రతాప్ కూడా ఎప్పటి నుంచి పరిచయం అనే కోణంలో కూడా చేస్తూ ఉన్నారు. దాదాపుగా సంవత్సరం నుంచి అయితే కనుక ప్రతాప్తో ఈమె సన్నిహితంగా ఉంటున్నట్టుగా కూడా అనేక ఆరోపణలు అయితే కనుక వినపడుతూ ఉన్నాయి. ఇటు తల్లిదండ్రులు కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అయితే కనుక మధుమితకి సంబంధించిన గతంలో వీడియోలు కానీ ఎప్పటి నుంచి ఆమె అసలు సోషల్ మీడియాలో ఎప్పటి నుంచి యాక్టివ్గా ఉండేది, ఎక్కువగా ఏ సమస్యల మీద మాట్లాడుతూ ఉండేది లేకపోతే ఎలాంటి వీడియోలు చేస్తూ ఉండేది, లేకపోతే ఆమె స్నేహితురాలు ఎవరు లేకపోతే ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడింది, ఎవరికైనా ఏమైనా చెప్పిందా లేదా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇటువైపు తల్లిదండ్రులు అయితే కనుక ఇది ఖచ్చితంగా హత్య అన్న కోణంలో కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ప్రతాప్ అనే వ్యక్తితో అయితే కనుక ముందు నుంచి కూడా ఆమె సన్నిహితంగా మెలుగుతూ అతనితో ఏదైతే సంబంధం పెట్టుకుంది ఇల్లీగల్ రిలేషన్షిప్ దానికి సంబంధించి కూడా వాళ్ళకి తెలియదు, రీసెంట్ గానే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది అని చెప్పి ఎన్నోసార్లు హెచ్చరించామంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. మధుమతికి సంబంధించి కూడా ఆమె చిన్న వయసు కాబట్టి ఆమెకి ఏమీ తెలియకుండా ప్రేరేపితపడి ఆమె ఈ పనులన్నీ అంటే అతనితో తిరగడం కానీ అతనితో మాట్లాడడం చాటింగ్ చేయడం ఫోన్స్ మాట్లాడడం ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనే చేసింది అనే కోణంలో అయితే కనుక తల్లిదండ్రులు కూడా చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మధుమతి ఏదైతే మృతి పట్ల అయితే కనుక పోలీసులు కూడా అనేక కోణాల్లో అయితే కనుక దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఇది మొత్తం మీద అయితే కనుక ఈ ఎపిసోడ్ పూర్తిగా చూస్తే ఇది ఆత్మహత్య హత్య అనే కోణంలో కూడా అంటే ఆమె చనిపోయిన ముందు ఎవరెవరితో మాట్లాడింది ఎవరెవరితో చాట్ చేసింది అనే విషయాలన్నింటినీ కూడా ఫోన్లో డేటా ద్వారా అయితే కనుక పోలీసులు సేకరిస్తున్నారని చెప్పొచ్చు. ఆ డేటా ద్వారా ఆమె ఎవరితో మాట్లాడిందో లేకపోతే అసలు ప్రతాప్తో ఎన్నిసార్లు మాట్లాడుతూ ఉండేది, లాస్ట్ టైం ఆమె చనిపోయే ముందు ఎవరితోనైనా మాట్లాడిందా, ప్రతాప్తో ఎంతసేపు మాట్లాడింది, అసలు ప్రతాప్ ఏం చెప్తున్నాడు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పొచ్చు. మొత్తంగా చూసుకుంటే యూట్యూబర్ మధుమితకు సంబంధించిన మృతి అనుమానాస్పదంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అటు హత్య లేకపోతే ఆత్మహత్య అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే మధుమితకు సంబంధించి అటు ప్రతాప్తో ఎంతకాలంగా పరిచయం ఉంది, ప్రతాపే ఈ విధంగా హత్య చేశాడా లేకపోతే ఆమెను ఎవరు బయటకు రమ్మని చెప్పారు, మధుమిత హత్యకు గల కారణాలు ఏంటి అన్న కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అటు తల్లిదండ్రులు అయితే మధుమిత మృతితోటి వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వాళ్ళ రోదన కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడడం జరిగింది. అటు మధుమితకు సంబంధించిన రీల్స్ కూడా మనం చూస్తున్నాం. ఆమె చాలా చక్కగా రీల్స్ చేస్తూ ఉంది. చాలా చిన్నది కూడా వయసులో అయితే వివాహితుడితో సంబంధం ఉంది అని కూడా పలువురు ఆరోపిస్తున్న నేపథ్యంలో అయితే దీనికి సంబంధించిన వివరాలు అన్ని కూడా పోలీసులు సేకరిస్తూ ఉన్నారు. అటు తల్లిదండ్రుల ఆరోపణతో అలాగే వాళ్ళు చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.